వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ హరాదే అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్టీఏ సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనానికి నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్ న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను వారు కోరారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే పాటు అదేవిధంగా న్యాయవాదులు రాష్ట్ర ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ హరాదే ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్టీఏలో సంబంధిత అంశాలపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్ అదేవిధంగా న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నగర్ పరిధిలోని 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను వారు కోరారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాలో కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ అలోక్ హరాదేతో పాటు న్యాయవాదులు రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టు లేదా ఇతర కోర్టు భవనాలకు ఉపయోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శంషాబాద్లోని 181 ఎకరాల భూములపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆ భూములు హెచ్ఎండిఏవేనని తెలిపింది. అయితే పిటిషన్ల తరపున పత్రాలను సృష్టించి ఆశ్రయించినట్లు గుర్తించిన కోర్టు వాళ్ళ తీర్పును తప్పుపడుతూ పిటిషన్ డిస్మిస్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. సంబంధం లేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూములను పొజిషన్ కోసం ప్రయత్నించారని హెచ్ఎండిఏ వాదించింది. ఇరువైపులా వాదనలను నవంబర్ 18వ తేదీన పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేసింది డివిజన్ బెంచ్. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ హెచ్ఎండిఏ ఎస్టేట్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని గత ఏడాది కాలంగా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. వాద ప్రతివాదనల అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 18వ తేదీన తీర్పును రిజర్వ్ ఫర్స్ ఆఫ్ ఆర్డర్లో పెట్టింది. అయితే తుది తీర్పును హైకోర్టు వెలువరిస్తూ అక్రమదారులను రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు వెలువరించింది.